హాయ్ హలో అందరికీ నమస్కారం. కథల పల్లకి ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మనం మిస్టర్ యాటిట్యూడ్ పార్ట్ 3 విందాం. అను చూపులకి మధు భయపడకుండా అలానే నిలబడి అటువైపే చూస్తోంది. అను చాంబర్ నుంచి బయటకు వెళ్ళగానే ఛ అని అరుస్తూ ఎదురుగా టేబుల్ మీద ఉన్న వస్తువులన్నింటినీ చిందరవందర చేసేశాడు శౌర్య. అది చూసిన మధు, వీడి చూపులకి ఇంత అందంగా ఉన్నాడు, కానీ వీడి యాటిట్యూడ్ మాత్రం టన్నుల్లో ఉంది. మొత్తానికి వీడు మిస్టర్ యాటిట్యూడ్ అనుకుంది తన మనసులో. అక్కడే నిలబడి తన్నే చూస్తున్న మధువు వైపు అసహనంగా చూస్తూ, ఏం చూస్తున్నావు, బయటకు పో అని గట్టిగా అరిచాడు శౌర్య. శౌర్య అరుపుకి గుండె జారి అరికాల్లోకి వచ్చినట్టుగా ఫీల్ అయిన మధు ఒక్క అంగలో ఆ క్యాబిన్ నుంచి బయటపడి అదురుతున్న పెదవులతో తన పొడవాటి గోర్లను కొరికేసుకుంటూ క్యాబిన్ డోర్ కానుకుని నిలబడింది. అప్పుడే అటుగా వచ్చిన ఇందాకటి వ్యక్తి ఆమెను చూస్తూ, ఇప్పుడు వెయ్యవా డ్యాన్స్? వెయ్యవులే, ఉద్యోగం వచ్చింది కదా, ఇక ఇప్పటి నుంచి డ్యాన్సులు ఫ్యాన్సులు ఉండవు, ఒక్క ఫైల్స్ తప్ప అని పెద్దగా నవ్వుతూ భుజాలు ఎగరేసుకుంటూ చక్కగా వెళ్ళిపోయాడు. అలా వెళ్ళిపోతున్న అతన్ని చూస్తూ, పిచ్చోళ్ళు ఉంటారని వినడమే తప్ప ప్రత్యక్షంగా చూసింది ఇప్పుడే అనుకుంటూ, వీడేంటి ఇంత వైల్డ్గా ఉన్నాడు, కాస్త వీడికి పువ్వుల్ని అమ్మాయిల్ని చూపించాలి. నోనో, అమ్మాయిని చూస్తేనే కదా వీడిలా మడాడవుల నుంచి తప్పించుకున్న మదమెక్కిన ఏనుగులా విరుచుకుపడ్డాడు. సో వీడి గర్ల్స్ని కాదు గట్స్ని చూపించాలి. నాలో ఉన్న గట్స్ చూపి వీడికి తెలియచేయాలి వీడికన్నా బలవంతులు ఈ భూమి మీద ఉన్నారని. అది సరే, ఇప్పుడు నేను ఎందుకు ఇక్కడ నిలబడ్డాను? ఓహో, మనకు ఉద్యోగం వచ్చింది కదా. ఏ మాటకు ఆ మాటే, కాగల కార్యం గంధర్వులే నెరవేర్చినట్టుగా ఆ పిల్లొచ్చి పిల్లాడికి నన్ను బియ్యం చేసేసింది. ఓమేగాడో ఇందాక నుంచి నేను గమనించడం లేదు, కానీ ఉద్యోగం వచ్చిన పిచ్చ షాక్లో నేను ప్రాసలో మాట్లాడేస్తున్నాను అనుకో అంటూ తాను పొగిడేసుకుంటూ ఉండగా, మేడం మీ పేరేనా మిస్ మధుబాల అన్నాడు ప్యూన్. అవును, నా పేరే మిస్ మధుబాల. బాగుంది కదా, మా బామ్మ పెట్టింది నాకు ఈ పేరు అని సిగ్గుపడిపోతున్న మధు వైపు పిచ్చాసుపత్రులను తప్పించుకొచ్చిన పిల్లపిచ్చిదాన్ని చూసినట్టుగా చూస్తూ, పదండి మీకు మీ డెస్క్ చూపెడతాను అన్నాడు ముందుకు నడుస్తూ ప్యూన్. అలాగలాగే అంటూ కోతిపిల్లలా గెంతులేసుకుంటూ అతగాడి వెనక వెళ్ళిపోయింది మధు. తన ముందున్న వస్తువులన్నీ నేల మీదకి విసిరికొట్టినా ఇంకా కోపం తగ్గక ఆ అని గట్టిగా అరుస్తూ కోపంగా చైర్ని కాలుతో తన్నాడు శౌర్య. ఆ చైర్ వెళ్ళి గోడకు గుద్దుకుని పక్కకు పడి పెద్ద శబ్దం చేసింది. అయినా ఆ శబ్దం బయటకు వినపడలేదు. కారణం అది సౌండ్ ప్రూఫ్ క్యాబిన్ కాబట్టి. ఆఫీస్ నుండి ఇంటికి వచ్చిన అను, అత్తయ్య అత్తయ్య అంటూ పెద్దగా అరుస్తూ పిలుస్తోంది. అరుపులు పిలుపులు ఇంట్లో పని వాళ్ళకి అలవాటే కాబట్టి వాళ్ళు ఏం పట్టించుకోకుండా వాళ్ళ పని వాళ్ళు చేసుకుపోతున్నారు. వాళ్ళ అత్తయ్య ఇంకా తనకు కనపడకపోయేసరికి ఆమె కోపం పీక్స్కి చేరి ఎదురుగా ఉన్న ఫ్లవర్ వాజ్ని నేలకేసి గట్టిగా విసిరికొట్టిందాను. అంతలో 6 అడుగులకు ఒక అడుగు తక్కువైనా అహంకారానికి అతిశయోక్తికి ఏమాత్రం తక్కువ కాని ఒక శాల్తీ వచ్చి అను ముందు నిలబడింది. అను ఆమె వైపు చూస్తూ, నీ కొడుకు ఏం చేశాడో తెలుసా అత్తయ్య అంది కోపంతో బుసలు కొడుతూ అను. వాడు ఏం చేశాడో తర్వాత చెప్తూ గాని ముందు చల్లటి మజ్జిగ తాగి కాస్త చల్లబడి అంటూ పక్కనే మజ్జిగ గ్లాస్ పట్టుకుని నిలబడిన పని మనిషికి కళ్లతోనే ఆజ్ఞ జారీ చేసింది మజ్జిగ గ్లాస్ అను చేతికి ఇవ్వమని. ఆమె ఆజ్ఞకి చిత్తమంటూ ఆ పని మనిషి చేతిలో ఉన్న మజ్జిగ గ్లాసును అను చేతికి అందించింది. పని మనిషి అందించిన గ్లాసుని నేలకేసి కొట్టి, నాకు కావాల్సిన చల్లటి మజ్జిగ కాదు అంది కోపంగా అను. నాకు తెలిసి నీకేం కావాలో, నీకు కావాల్సింది కావాలంటే ఇలా ఉండకూడదు, ముందు మజ్జిగ తాగు అంటూ ఆల్రెడీ ఇంకో పని మనిషి చేత ముందే తెప్పించిన గ్లాస్ అందించింది అనుకి. అంతవరకు అరవడం వల్ల నోరు ఎండిపోయినట్టు అనిపించడంతో కామ్గా మజ్జిగ గ్లాస్ అందుకుని మజ్జిగ తాగి ఖాళీ గ్లాస్ పని మనిషి చేతిలో ఉన్న ట్రే పైన విసిరినట్టే విసిరింది అను. అను పెదాలు కంటుకున్న మజ్జిగ మరకలను తన ఖరీదైన చీరకొంగుతో తుడుస్తూ, కోపం కాస్త తగ్గిందా అందా శాంతి. లేదు అంది మూతి తిప్పుకున్నాను. అను కోపం, అలక, పెంకితనం, పట్టుదల అన్నింటికన్నా శౌర్య మీదున్న ప్రేమ తెలిసిన వ్యక్తి కాబట్టి ఆమె చిరునవ్వు నవ్వుతూ, సరే ఇప్పుడు నీ కోపం పోవాలంటే నేనేం చేయాలి? నువ్వెప్పటి నుండో అడుగుతున్న కారు కొనిస్తే సరిపోతుందా అంటూ మార్కెట్లోకి లేటెస్ట్గా విడుదలైన ఖరీదైన కార్ కీస్ను అను ముందు ఉంచిందామె. కార్ కీస్ చూడగానే అను సంబరపడిపోతూ,
నా కోసం నువ్వు ఈ కారు కొన్నావా? థ్యాంక్ యూ సో మచ్ అత్తయ్య అంటూ ఆ శాలితని గట్టిగా హక్ చేసుకుందాను. అను హగ్ నుండి దూరం జరుగుతూ, మరీ ఇంతలా హత్తుకోకు, నా కొడుకు తట్టుకోలేడు అందామె నవ్వుతూ. పో అత్తయ్య అంటూ సిగ్గుపడుతూ కార్ కీస్ తీసుకుని ఆనందంగా బయటకు వెళ్ళిపోతుంటే, పార్టీ కోసం డబ్బులు వద్దా మరి అందా అత్తయ్య. ఆ మాటకి వెనక్కి తిరిగి, నీకెలా తెలుసు నేను పార్టీ ఇవ్వబోతున్నానని అంద ఆశ్చర్యంగా చూస్తూ అను. అమ్మ పుట్టిల్లు మేనమామకు తెలియదా చెప్పు? ఇదిగో 50,000, నీ ఫ్రెండ్స్కి పార్టీ ఇవ్వు, కొత్త కారు కొన్నందుకు అందామె నవ్వుతూ. మళ్ళీ థ్యాంక్స్ అత్తయ్య అంటూ ఆ బుగ్గను ముద్దు పెట్టి ఫోన్ తీసి ఫ్రెండ్స్కి కాల్ చేసి పార్టీకి ఆహ్వానిస్తూ అక్కడి నుంచి బయటికి నడిచిందాను. వెళ్తున్న అనువైపే చూస్తూ నవ్వుకుంటున్న ఆమె, మీరు మరీ దానికి ఆరాపం చేస్తున్నారు వదినా అన్న మాటలకి అటుగా తిరిగి చూసింది. కొత్తగా చేసేదేముంది, మా అక్క దాన్ని ఎప్పుడు గారాబం చేస్తూనే ఉంటుంది కదా అన్నాడు ముకుందం. గారాబం చేస్తే పర్వాలేదు, కానీ దానికి అంతంత ఖరీదైన గిఫ్ట్స్ ఇస్తే ఎలా చెప్పండి? రేపు అలాంటివి ఇచ్చే వీలు లేకపోతే అదేమైపోతుంది అంది మంగారత్నం తెగ బాధపడిపోతూ. ఎందుకివ్వను? ఇప్పుడే కాదు, ఎప్పుడూ అలాంటి గిఫ్ట్స్ ఇస్తూనే ఉంటాను, అది అందుకుంటూనే ఉంటుంది. ఎందుకంటే అది చాముండేశ్వరికి కాబోయే కోడలు కాబట్టి అంది ఆమె దర్పం చూపిస్తూ. ఆ మాట మీరండం మేం వినడం జరుగుతూనే ఉంది, కానీ ఆ ముచ్చట మాత్రం ఇంకా జరగనే లేదంది మూతిప్పుకుంటూ రత్నం. జరగకపోవడం ఏంటి, ఆల్రెడీ అనూకి సౌర్యకి ఎంగేజ్మెంట్ అయిపోయింది కదా అంది చాముండి. అయ్యింది ఎంగేజ్మెంట్ మాత్రమే అని నలుగురు అనుకుంటున్నారక్కాయ్ అన్నాడు ముకుందం నసుకుతూ. నలుగురు కాదండి, 400 మంది అడుగుతున్నారు. మీ అమ్మాయికి ఎంగేజ్మెంట్ అయి ఇన్ని రోజులైనా పెళ్ళెందుకు అవడం లేదు అని అంది బుగ్గలు నొక్కుంటూ రత్నం. అడుగుతున్న వాళ్ళకి చెప్పు, ఇంకో వారం రోజుల్లో సౌర్య అనుల పెళ్ళని. అంతేకాదు, పెళ్లి ముహూర్తం గురించి అత్తయ్య గారితో మాట్లాడాను. ఆవిడ ఒప్పుకుంది, పెళ్లికి ఏర్పాట్లు కూడా మొదలు పెట్టేశానని. ఇంకా పెళ్లి కోసం ఈ సిటీలోనే గొప్ప మరియు ఖరీదైన హోటల్ బుక్ చేసేసాను కూడా అంది గర్వంగా చాముండి. ఆ మాట విన్న మూడు పెళ్ళాలిద్దరూ ఒకరి ముఖాల వైపు ఒకరు చూసుకుని కళ్ళతోనే ఏదో సైగలు చేసుకుని నవ్వుకుంటూ, మా అక్కాయి మాట శిలాశాసనం అన్నాడు ముకుందం. నా ఆడబిడ్డ మాట తప్పని మనిషి, ఆమె మాటే బంగారం అంటూ చాముండికి 2 చేతులతో దిష్టి తీసింది రత్నం. సరే నన్ను పొగిడింది చాలు, ముందు పెళ్లికి కావాల్సిన ఏర్పాట్లు కొన్ని ఇంకా అలానే ఉండిపోయాయి, పదండి వాడి పని చూద్దాం అంటూ తమ్ముణ్ణి అతని భార్యను వెంట పెట్టుకుని అక్కడి నుంచి కదిలింది చాముండి. మన తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన కథల పల్లకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ధన్యవాదాలు.